దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం మరి 23 అధ్యాయం 7వ వచనంలో సొంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. అయితే ఇవన్నీ వాళ్ళకు కావాలన్నమాట. అగ్రపీఠాలు కావాలి, వాక్యం చెప్పాలి, మరి వాక్యం చదవాలి, పాటలు పాడాలి. నేను 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 అనే గర్వం, తగ్గించుకోవడం లేదు. అయితే ఇక్కడ మనము 23 అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ప్రభు ఏమంటుండంటే, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇక్కడ మరి ప్రభు అంటున్నాడు, ఎవరైతే మరి తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు, హెచ్చించుకున్న వారు తగ్గింపబడతారని దేవుడు అక్కడ మనకు సెలవిస్తున్నాడు అనమాట. అయితే మనం అవన్నీ చాలామంది అవన్నీ ఆలోచన చేయరు. ఏంటంటే నేను నా గ్రేట్నెస్ అనేకులు తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఎన్నో విషయాలలో గర్విస్తూ ఉంటారు. అందం విషయంలో, మరి వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో, వాళ్ళ స్టేటస్ విషయంలో, వాళ్ళ ధనం విషయంలో, వాళ్ళ బంధువర్గం విషయంలో, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. వాళ్ళ అహం అట్లా ఉంటుంది అన్నమాట. కానీ దేవుడు అవన్నీ కోరడం లేదు, దేవుడు అవన్నీ ఇష్టపడతలేడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి 13వ వచనంలో 23 అధ్యాయం 13లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. దేవుడు ఏమంటుండే, వీళ్ళని కోపడుతున్నారన్నమాట. వేషధారులారా, ఆ శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏమవుతుంది, మీరు పరలోక రాజ్యాన్ని మీరు మూసేస్తారు, మీరు పరలోకంలోకి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ నేను నా సొంతగా, నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నానో, చాలామంది మా బంధువులలో ఉన్నారు, మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళు. అయితే నేను బ్యాప్టిజం తీసుకున్న సంగతి వాళ్ళకి తెలిసింది అనమాట. తెలిసి ఏమన్నారంటే, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా, ఎవరు చెప్పిండ్రు నీకు బ్యాప్టిజం తీసుకోవాలనేసి, అవసరం లేదు బ్యాప్టిజం అనేసి మాట్లాడింది అనమాట. గేలి చేసిండ్రు, హేళన చేసిండ్రు. మీ బోధకుడు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఊర్లలో పోయి చెప్పాలి, మనకేం చెప్పేది ఆయన క్రైస్తవులకి ఏమి చెప్పాలంటే, క్రైస్తవులకే రక్షణ లేదు. చేప ఏమవుతుంది, ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది, కానీ మరి బయటకు తీసుకొచ్చినాక కడగకుండా అట్లనే వండుతారా చేపలు? బాగా కడిగి రాకి శుభ్రం చేసి అప్పుడు కడుగు వండుతారు. అది మరి చేప నీళ్ళలోనే ఉంటుంది కదా, అట్లనే వచ్చి తీసుకొని ఉండొచ్చు కదా. మరి మనం క్రైస్తవులనే ఉన్నాం, కానీ మనం శుభ్రంగా లేము, మనం రక్షణ మనకు లేదు. మనం అనుకుంటున్నాం రక్షణ ఉన్నది అనుకుంటున్నాం, కానీ రక్షణ మనకు అనేకులకు లేదు. అయితే మరి ఇక్కడ దేవుడు వాళ్ళని కోపడుతుండే. ఈ చాలామంది ఏం చేస్తారు, మరి మంచిగా దేవుని భయభక్తులు గల వారి ఉన్నవారిని అవమానిస్తుంటారు, నీచంగా చూస్తుంటారు, ఆమె భక్తురాలు అని అంటుంటారు అన్నమాట. అయితే అట్లా ఆ రీతిగా మనము ఇతరులను హింసించొద్దు, ఇతరులను అవమానించొద్దు. క్రైస్తవులే హింసిస్తారు, అన్యులు ఏమనరు, అన్యులే మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు అన్యులు. అమ్మ భక్తి ఉన్నది కదా, చాలా ప్రేయర్ఫుల్ కదా అని అంటారు, కానీ ఎవరు కూడా మరి కించపరిచినట్టుగా మాట్లాడరు. క్రైస్తవులే భయంకరంగా మాట్లాడతారు. అది నా అనుభవంలో నేను రుచి చూసిన అటువంటివన్నీ. అయితే ఇప్పుడు మనము ఇంకొక మాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 25వ వచనం, 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయితే గిన్నెను వెలుపట దోలుతున్నట్టే పైకి శుభ్రం చేస్తున్నారు అనమాట వీళ్ళు. వెలుపట అంటే లోపట చేయడం లేదు. దేవుడు కోరేది ఏంది, అంతరంగంలో సత్యం కోరుతున్నాడు దేవుడు. మనం అంతరంగంలో నుండి దేవుని స్తుతించాలి, మనం దేవుని సత్యంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ సత్యం అనేది మనలో లేదు. మనలో ఏముంది, పైన మనము చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఈ తగ్గించుకోకుండా అగ్రపీఠాలు కోరుతూ మరి పరిసయ్యుల లాంటి జీవితం జీవిస్తున్నారో వాళ్ళ విషయంలో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎట్లా ఉన్నారు, లోపల అంతా కంపు కొట్టినటువంటి, దాని కింద మనం చూసినట్టయితే అది కూడా మనకు కనిపిస్తుంది.
27 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సున్నం కొట్టిన సమాధులు అనమాట. సున్నం కొట్టిన సమాధులు ఎట్లా ఉన్నాయి? పైన మంచిగా ఉన్నాయి, మంచిగా కట్టించారు. చాలా మంది పెద్ద మహల్లా కట్టించారు. బ్రతుకున్నప్పుడు చూడరు తల్లిదండ్రులను. బ్రతుకున్నప్పుడు ఏం చేస్తారు? ఏ ముసలాడు గమ్మునుండు, నోరుమి, అక్కడ పడి ఉండును అని అంటారు. ఏమైనా మాట్లాడితే మాట్లాడనియరు, ఏమైనా తెచ్చివ్వమంటే తెచ్చివ్వరు. ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తారు. చచ్చిపోయినాక ఓ అని ఏడ్చి ఏం చేస్తారు? ఆ సమాధి దగ్గర మంచిగా సమాధి కట్టిస్తారు, దినాలు చేస్తారు. ఓ మా నాయన ఇట్లుండే, మా నాయన అట్లుండే. మొన్న రీసెంట్గా ఒక ఒక పెద్ద పెద్ద మనిషి చనిపోయింది, 90 years. ఆవిడ చనిపోతే మరి వాళ్ళ కుమారుడు ఎన్నడూ చూడలేదు. చూడకుండా మా అమ్మ చాలా మంచి సేవ చేసిందని చెప్తున్నాడు అనమాట. ఆమె సేవకురాలే కాదు కానీ అక్కడ అంతమంది ముందు అబద్ధం చెప్తే కూడా ఎవరైనా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటారా? అంటే ఈ రీతిగా మరి వాళ్ళు ఘనత తెచ్చుకోవాలన్నమాట. వాళ్ళు గ్రేట్ చెప్పుకోవాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. అయితే సున్నపొట్టిన సమాధి లోపల సమాధులలో ఏముంటుంది? ఎముకలు ఉంటాయి, ఏముంటుంది అక్కడ. కానీ దాన్ని ఏం చేస్తారు వీళ్ళు? మరి గ్రేట్గా చెప్తుంటారు అనమాట. అట్లా అంటే పైకి దేవుడు అనేది ఏంటంటే పైకి ఉంటారు కానీ లోపల ఉండరని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే సమస్త కల్మషంతో నిండి ఉన్నాయి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు, అంటే బయట ఏం కనబడతారు? నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపల అక్రమంతో నిండి ఉన్నారు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రములు. అంటే మరి అక్రమం ఉందన్నమాట. దేవుడు ఏదైతే చెప్పినాడో అది చేయరు. తల్లిదండ్రులను మంచిగా చూడాలి, మీరు వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళను సన్మానించాలా అంటే అది చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మరి వాళ్ళు అక్రమం, ఆ విషయంలో వాళ్ళు అక్రమంగా ఉన్నారు కానీ వాళ్ళు అక్రమంగా ఉన్నామని వాళ్ళు తెలుసుకోకుండా పైకి ఏమంటుంటారు? నేను చాలా బాగున్నా, నేను దేవుని దృష్టిలో చాలా బాగున్నాను అంటుంటారు అనమాట. అది దేవునికి చాలా కోపం అనమాట. దేవునికి స్తోత్రం. చూడండి, లూకాసు వార్త మనం ముగించుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వరకు. తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని. మరొకసారి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిసయ్యుడు, సుంకరి, ఇదంతా మీకు తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్పేది అవసరం లేదు. అయితే ఈ సుంకరి పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? ఆయనదాయన హెచ్చించుకుంటున్నాడు, ఆయనదాయన ఘనపరుచుకుంటున్నాడు. కానీ ఇక్కడ సుంకరి ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకుంటూ, పాపినైనా నన్ను క్షమించు ప్రభువా అని అంటున్నాడు. ఏమంటుడు? పాపినైనా నేను, ఆ మాట ఏమంటుడు? దేవా, పాపినైనా నన్ను కరుణించు, పాపినైనా నన్ను కరుణించు. మనం ఎప్పుడన్నా పాపులమని ఒప్పుకున్నామా అండి? మేము పాపం చేసినాం, పలానా రక్షణ పొందినాము, బ్యాప్టిజం తీసుకున్నాం, అంతే అయిపోయింది అంటారు. నెక్స్ట్ డే నుంచి పాపాలు, అప్పుడే గంటలనే పాపాలు చేస్తూనే ఉంటారు. ఇతరుల విషయం విమర్శించడము, మాట్లాడడము, సినిమాల గురించి మాట్లాడడం, సినిమాలు చూడడం, సీరియళ్ళు చూడడము, ఫ్యాషన్లు చేయడము, అబద్ధాలు ఆడడము, బూతు మాటలు మాట్లాడడము, లోపలంతా బయట మంచిగా మాట్లాడి, తీయగా మాట్లాడి, లోపలంతా విషయం అన్నీ పెట్టుకొని కూడా ఏమీ లేనట్టుగా కనబడడము,
ఇదంతా అతిక్రమం. దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ చూస్తున్నాడు. అయితే ఈ పరిసేయుడు పైకి ప్రార్థన చేస్తున్నాడు కానీ లోపల అంత అక్రమం ఉంది. అయితే ఈయన మరి పాపినైనా నన్ను ఎప్పుడన్నా మరి దేవా నేను తప్పు చేసిన, ఈ పాలన తప్పు, అబద్ధం ఆడినా ప్రభు నన్ను క్షమించని ఎవరైనా అడుగుతారా? ఆ పాపాలు ఒప్పుకుంటారా? పాపాలు ఒప్పుకోరు. జస్ట్ ప్రార్థన చేస్తారు, పోయి వల్ల తీసుకుంటారు. చర్చ్లలో ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ వచ్చేస్తాం. ఏమనంటే వెళ్ళినాం, చర్చికి వెళ్ళినాం, వాక్యం విన్నాం, వచ్చేసినాం అని చెప్తారు. మరి చర్చికి పోవడం ఎందుకు? నువ్వు చర్చికి వెళ్తున్నావు కానీ అక్కడ ఏం లాభం లేదు. దేవుని దగ్గర పోయి మరి నేను పాపిని ప్రభు, ఈ తప్పు చేసిన, నేను నన్ను క్షమించు, పలానాతో సమాధానపడి పోయి బల్ల తీసుకుంటున్నావు, అది లేదు. అయితే ఈ సుంకర్ ఏం చేస్తున్నాడు? మరి నేను పాపినైనా నన్ను కరుణించు అంటే ఎప్పుడైతే మనం పాపులమని ఒప్పుకుంటామో, దేవుని దగ్గర మనం బతులాడుకుంటామో, అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-3 సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషం. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఈ ఇశ్రాయేలీయులు ఎట్లాంటి వారు? దేవుడు అంటే ఆసక్తి, చాలా మందికి దేవుడు అంటే ఆసక్తి, భక్తి. ఈ టైంకి ఇది చేయాలంటే ఖచ్చితంగా చేయాలి, ఈ టైం ప్రార్థన చేయాలి, స్తుతి కూడిక పెట్టాలి, అవన్నిట్లో మనం ఏమిది స్ట్రిక్ట్గా ఉంటాం. కానీ మరి దేవునికి లోబడినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయంట. పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు అంటే ఆసక్తి ఉన్నది కానీ ఏంటంట, జ్ఞానానుసారమైంది కాదంట. వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అని ఇక్కడ అంటున్నాడు. ఏదైనాగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతినే వాళ్ళు స్థాపింపబోనుకొనొచ్చు, దేవుని నీతికి లోబడలేదు. అయితే మరి దేవుని నీతికి వాళ్ళు లోబడకుండా మరి దేవుడు అంటే ఆశపడతారు. వాళ్ళు దేవుడు చెప్పేది ఇష్టం లేదు, దేవుడు వద్దు, కానీ ఆ శోపటం మాత్రం కావాలి. జ్ఞానం, వాళ్ళకి జ్ఞానము ఇట్లా ఏ జ్ఞానం ఉన్నది? లోక జ్ఞానం ఉన్నది కరెక్టే, దేవుని మీద ఆశ ఉన్నది కరెక్టే, కానీ లోబడదు. ఆనాడు సౌలు కూడా అట్లనే చేసిండు. దేవునికి మరి దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు మాట్లాడాలని చాలా ఇష్టము. అయితే మరి సౌలు దేవునికి లోబడకుండా మరి ఆయన ఎన్నో తప్పులు చేసిండు. అయితే ఏమైంది? చివరికి ఆయన లోబడలేదు, కానీ దేవుడు అంటే ఆశ. అట్లనే ఇప్పుడున్న వాళ్ళు కూడా దేవుడు అంటే ఆశ, ప్రార్థన కావాలంటారు, ఆశీర్వాదం కావాలంటారు, ప్రేయర్ మీటింగ్ పెట్టాలంటారు కరెక్టే, కానీ లోబడనప్పుడు అది మరి సుంకర ప్రార్థన లాంటిది కాదనమాట. అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆఖరిగా 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు. అయితే ఇక్కడ ఏమంటుండ్రు దేవుడు? ఎవరైతే దేవుని యందు ఉంటారో వాడెవడంటే నూతన సృష్టి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏం వదులుకోవాలంట? మనము ముందు ప్రాచీన స్వభావంలో ఏముంది? మనం మోసం ఉంది మన లోపట, మన ప్రవర్తన లోపట మోసం ఉంది. తర్వాత మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.
అయితే మునుపు వాటిని ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల విషయంలోనైతే చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. అంటే ప్రాచీన స్వభావం అంటే చిన్నప్పటి నుంచి మన లోపల ఉన్నటువంటి చెడు స్వభావము, ఇతరులను ద్వేషించడం, ఇతరులను ఓర్వకపోవడం, మన ఇంటి వాళ్ళకే మనం పెట్టుకుంటాం, మనం ఏదైనా తినాలంటే మనమే దాచిపెట్టుకుంటాం, ఇతరులకు మనం ఇవ్వము, మనం ప్రేమించం వాళ్ళని. పాత బట్టలు వేసుకొని వచ్చిండు, వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళు మన స్టేటస్కి తగిన వాళ్ళు కాదు అని మనం ఏం చేస్తాం, వాళ్ళని నీచంగా చూస్తాం. మనుషులను ఎటువంటి మనుషులైనా కానీ వాళ్ళకు మనం విలువనియాలి, వాళ్ళు దేవుని సృష్టి. కాబట్టి ఆ మనుషులను మనం ప్రేమించినట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం ఇతరుల తప్పులు క్షమించినట్టయితే మన తప్పులు దేవుడు క్షమిస్తాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఏమంటుండే ఇక్కడ, మీ చిత్తవృత్తి అందు నూతన పరచ. అంటే మనం ఏం చేయాలా, ఈ స్వభావాన్ని మార్చుకోవాలి, మన మాటలు మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. మార్చుకొని నీతియు మనం ఏముండాలో, మనకు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన. అంటే దేవుని పోలిక. అప్పుడు మనకు ఏమవుతుంది, నిజంగా మన దేవునిలో ఉండి మన నూతన సృష్టి మనకు వచ్చినట్లయితే మనకు దేవుని యొక్క స్వరూపం వస్తుంది. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తాంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. అంటే అందరూ నాలో క్రీస్తుని చూస్తారు. ఎప్పుడు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళను అంటాడు ఇక్కడ పౌలు మనకు. కాబట్టి ఈ శాస్త్రులు పరిచయలను దేవుడు మన ముందు ఉంచుడు. మనం అట్లాంటి శాస్త్రులను పరిచయలను మనం కోకొల్లలుగా చూస్తున్నాం. ఈ దినాన రూపాయికి 90% వేషధారణే ఉంది. నా జీవితంలో నేను చూసిన కొంతమంది భాషలు మాట్లాడతారు, కానీ వాళ్ళు చూస్తే ఏంటిది, వాళ్ళకి ప్రేమనే ఉండదు, అస్సలు ప్రేమ ఉండదు, ప్రేమించరు వాళ్ళు. పర్సనల్గా నేను చూసిన. కాబట్టి యథార్థమైన భక్తి మనకు ఉండాలి. మనం దేవుని దగ్గర ఎంత యథార్థంగా ఉంటామో మనుషుల దగ్గర కూడా మనం అట్లా యథార్థంగా ఉండాలి. అప్పుడే దేవుడు మన హృదయాన్ని మెచ్చుతాడు. మనము ఆయన బిడ్డలుగా, ఆయనతో ఉన్నవాళ్ళుగా. అప్పుడే మనకు ఈ శాస్త్రుల కంటే పరిచయాల కంటే మన నీతి అధికం కానియడలా మన పరలోక రాజ్యం చేరను. కాబట్టి మనం ఇట్లా ఉంటే యథార్థమైన భక్తి ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి వాక్య ప్రకారంగా మనం ఉన్నట్లయితే అప్పుడు మనము శాస్త్రుల కంటే పరిశీల కంటే మన నీతి అధికంగా ఉంటుంది. కాబట్టి మన పరలోక రాజ్యంలో మనం చేరుతాం. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడాని పాదాలకు స్తుతి స్తోత్రములు నాయన. అయ్యా నాయన, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు తండ్రి నాయన. అయ్యా, వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు తండ్రి నాయన. అయ్యా, నేను ఉట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా నాయన. అయ్యా, నాలో నుండి నువ్వు మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం నాయన. మరి ఈ యొక్క వాక్యం అనేక మంది బిడ్డలు విని అయ్యా దాని ప్రకారం నడుచుకుంటకు సహాయం చేయండి ప్రభా. నవీన స్వభావం కలిగి జీవించుటకు, బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, వినగలిగే చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.